సీఎంగానే అడుగు పెడతా, లేకపోతే పెట్టనన్నాడు. ఆయన సీఎంగానే పంపించాం మేము. అది మా మగతనం అనేది, అది మా కార్యకర్తల సత్తా అనేది. దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి రేపు నువ్వు అసెంబ్లీలో రావాలా, నువ్వు మాట్లాడాలని మేము అడుగుతున్నాం. లేదు నాకు నీతి జాతి లేదు అంటే నువ్వు ఇంట్లో కూర్చో. నీ నీతి జాతి వాడైతే నువ్వు రా, మాట్లాడు. ప్రజల మీద, ప్రజలు జరిగింది ఏంటి, ప్రజల మీద ఏం చేయాలా ఏంటని నువ్వు మాట్లాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బిడ్డల ఆడబిడ్డలకి అందరికీ, మహిళలకి, మైనర్ బాలికలకి ఏడుపించిన ఏడుపులు ఇది తప్పకుండా మీకు ఉసురు తగిలింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ ఆయన చెప్పాడు, దాని మీద వాళ్ళ ఆయన మీద నువ్వు వెళ్తే నీకు దమ్ముంటే కంప్లీట్ అయ్యి, నీకు దమ్ము లేకపోతే వాస్తవాలు అమ్ముకో. లేదంటావా ఇప్పుడు కూడా బహిరంగంగా చెప్తున్నావా డిఎన్ఏ టెస్ట్కి అంటే ఎల్లు పిలుస్తున్నాడు ఆయన, డిఎన్ఏ టెస్ట్కి రా అంటున్నాడు. నీకు దమ్ముంటే డిఎన్ఏ టెస్ట్ చేయించుకో. లేదంటా నీ ఇంట్లో ఏమైనా బయటపడిద్దామని నువ్వు భయపడుతుంటే పక్కన పిలిచి సీక్రెట్గా చెప్పేసేవాళ్ళు ఆయనకి, అయ్యా నా తప్పు అయిపోయింది, నీ ఆ బిడ్డ నా బిడ్డ అని అక్కడన్నా ఒప్పుకో. మీడియా వాళ్ళ మీద మీడియా గురించి మాట్లాడావా బిడ్డ, అరే నీ 68 సంవత్సరాల వయసు అంట బిడ్డ, నీకు ఉరికిచ్చి మురికి కాలంలో నీ మెడలు తీసుకొని దించి నీ నేలి కోసం వస్తాను బిడ్డ అని చెప్తున్నాను. అలాగే ఈరోజు ఏదైతే నిన్న వైట్ పేపర్ రిలీజ్ చేశారో చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్ సంబంధించిన విషయాల మీద చేశారు, దాని మీద వైసీపీ నాయకులు మాట్లాడుతూ మీ టైంలో అన్యాయం జరిగింది, మా టైంలో ఏం లేదు, కబ్జాలను మీ టైంలో జరిగినాయి అన్నారు. దాన్ని ఎలా చూస్తారు? ల్యాండ్ టైటిల్ గురించి అండి 2 విధాలుగా ఉంటాయి. ల్యాండ్ టైటిల్ అనేది ఒకటి లాభం, ఒకటి నష్టం. ఈయన ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి చేసిందనంటే లాభానికి పక్కన పడేసి నష్టం చేసే ఒక జీవో తెచ్చాడు, చీకటి జీవో తెచ్చాడు. ఆ చీకటి జీవోలో ల్యాండ్ టైటిల్ మీద ఇది నా ఆస్తి అండి, ఇది నా తాతగారు ఇచ్చిన ఆస్తి, నా మామగారు ఇచ్చిన ఆస్తి, నా భర్త ఇచ్చిన ఆస్తి, నా ఆస్తి మీద వాడెవరండి ఫోటో పెట్టుకోవడానికి? జగన్మోహన్ రెడ్డి తాత ఇచ్చాడా, జగన్మోహన్ రెడ్డి బాబు ఇచ్చాడా నా ఆస్తి మీద ఆయన ఫోటో పెట్టుకోవడానికి? ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకున్నారా? ఈడి ఫోటోలు పెట్టుకొని ఈడంట మాకు జగన్మోహన్ రెడ్డి అంట ఒరిజినల్ కాగితాలు ఆయన దగ్గర పెట్టుకొని జిరాక్స్లు అంట మాకు ఇస్తారంట. ఎవడ్రా బాబు నువ్వు? నీకేం హక్కు ఉంది? ల్యాండ్ టైటిల్ ఇంకోటి లాభం కూర్చే ల్యాండ్ టైటిల్గా ఉండేదైతే ల్యాండ్ టైటిల్లో దాన్ని కొన్ని విధాలుగా దాని మీద నువ్వు సంతకం పెట్టి ఉండేదైతే ఈరోజు ఏ భూమి కూడా ఆక్రమించకుండా, ఎవరు కూడా ఆక్రమించకుండా ఉండే ల్యాండ్ టైటిల్ ఒకటి, అది తీసేశాడు. అందుకనే ఇది ల్యాండ్ టైటిల్ మీద రద్దు చేయలేదు బాబు గారు, ఈ జీవోని ఆపేశాను, ఈ జీవోకి అంతవరకు ఆపేశారని, రద్దు అనే మాట కాదండి ఆపేశారని చెప్పారు ఈరోజు క్యాబినెట్ ర్యాంక్లో. ఎందుకంటే ఈ చీకటి జీవోలు కొన్ని ఎన్నో చెప్పలేని అన్ని 100 జీవోలు తెచ్చి ఉన్నాడు. ఇవాళ సెక్రటరీలు చూస్తే మొత్తం చీకటి జీవోలే ఉన్నాయి. మీడియా ఎవరైనా మాట్లాడితే వాళ్ళు మాట్లాడటానికి హక్కు లేదు, అదొక జీవో తెచ్చింది. పత్రికలు వీళ్ళు చేసిన ఏదైనా వేస్తే అదొక జీవో. అంటే తను నచ్చినట్టు రకరకాలుగా జీవోలు తెస్తే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? ప్రజలు ఎవలా? మేము చదువుకోలేమో, మా బిడ్డలు చదువుకుని ఉన్నోళ్ళేగా, మా బిడ్డలు చదువుకోకపోతే వాళ్ళ బిడ్డలు చదువుకుంటున్నారుగా. ఇవాళ సమాజంలో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేసినప్పుడు జనాలకి ఎట్లా మోసం చేశాడో ఆ రకంగా మోసం చేద్దామని ఆయన వస్తే ప్రజలు ఆయన మెడ నేలిక మీద భూమి మీద నాకిచ్చేసి ప్రజలంతా కూడా పంపించారు. అందుకనే ఆ ల్యాండ్ టైటిల్ అనేది ఆపేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అక్రమాలు భూ అక్రమ అనేది త్వరలోనే ఇప్పుడు బయటకు వచ్చింది. ఎవరు పొలాలు, ఎవరు స్థలాలు, ఎవరు బిల్డింగ్లు, ఎవరు ఎక్కడది అనేది ఎవరు ఆక్రమించుకున్నారో, తెలుగుదేశం కార్యకర్తల మీద ఏ దాడులు చేశారో, నాయకుల మీద ఏ దాడులు చేశారో, వాళ్ళకి ఏ భయప్రాంతాలు చేసేసి ఊర్ల నుంచి తరవేశారో ఇవన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తాయి. దీంట్లో ఎవరెవరు ల్యాండ్ టైటిల్లో ఎవరెవరు దాక్కొని ఉండి ఎంత కబ్జా చేశారనేది ఈ అందరు కూడా బయటకు వస్తారు. అదే తెలుగుదేశం పార్టీ చేస్తుంటే ఆనాడు 5 ఏళ్ళ నుంచి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు మీరు జీవోలో అయినా చిన్న ఎక్కడ మచ్చ తెచ్చుకోలేకపోయారు? అది సమాధానం చెప్పనట్టాం. జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పడానికి లేదండి. ఎందుకంటే అవినీతి పరుడు, భూ కబ్జా వాడు, లక్షల కోట్ల అవినీతి చేసిన వాడు,
ఇవాళ ఆయన దగ్గర ఉన్న మినిస్టర్లు అదే చేశారు. అమ్మాయిలు ఏడిపించడం, మహిళల్ని బాధ పెట్టడము, ఉద్యోగస్తుల్ని బాధ పెట్టడము, ఎన్ని రకాలుగా చేశారో ఈ ఉసురు తప్పకుండా తగిలి వాళ్ళు ఇవాళ సుడిగాలిలాగా గాలిలాగా కొట్టుకుపోయారు. ఈ నెల రోజులు జరిగిన పరిపాలన గురించి ఏం చెప్తారు? ఈ నెల రోజుల పరిపాలనలో మీ మీడియా మీ సమక్షంలో జరుగుతుంది. ప్రతి విషయం కూడా బాబు గారు ఏం చేసే సమక్షం అంతా కూడా మీ ముందే జరుగుతుంది. ఆయన ఒక మాట చెప్పారు. ఆయన ఓదార్పు యాత్ర చేసినప్పుడు ఒకటే మాట చెప్పారు, నేను గెలిస్తే 4000 పెన్షన్ ఇస్తాను, వృద్ధులు కానివ్వండి, వితంతులు కానివ్వండి అని ఏ మాట చెప్పారో ఈరోజు నేను చెప్పిన కాడి నుంచి నేను అధికారంలో వస్తే ఈ 3000 ప్లస్ ఆ 4000 7,000 రూపాయలు ఇస్తారని చెప్పి మాట నిలబెట్టుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు. ఆయనకి మించిన ఈ దేశంలో ఏ నాయకుడు కూడా ఉండడు, ఉండిపోడు కూడా. ఎందుకంటే చెప్పిన మాట దాటడు. ఆయన 7,000 రూపాయలు ఇస్తానన్నాడు, 7,000 రూపాయలు ఇచ్చి చూపించారు. 4,000 పెన్షన్ పెంచుతానన్నారు, 4,000 పెన్షన్ పెంచారు. అదే జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పినప్పుడు 3,000 పెన్షన్ మేము ఇస్తామన్నాడు. 5 సంవత్సరాలకి 250 రూపాయలు పెంచి 3,000 ఇచ్చాడు. 200 పెన్షన్ ఇచ్చినప్పుడు 2,000 పెన్షన్ చెప్పిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, ఇచ్చి చూపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ముందు ఈయన బచ్చా, ఆయన అనుభవం అంతా వయసుది ఈ బచ్చా ఒకటే అనుకున్నాడు, ఈయనకు తీసుకెళ్ళి జైల్లో పెడితే ఈ రాజ్యం అంతా నాదే, ఈ 5 కోట్ల మంది ప్రజలకి భయప్రాంతాలు చేసేసి నేనే ఒక అధికారంగా కూర్చున్నాం అనుకున్నాడు. 5 కోట్ల మంది ప్రజలు నీకు ఓటు రూపంగా ఎట్లా బుద్ధి చెప్పారనేది ఇప్పుడన్నా సిగ్గు శరం లజ్జ నీకు ఉంటే, నీతి జాతికి పుట్టినోడు అయితే నువ్వు సరిగ్గైన కరెక్ట్ అయిన మాటలు మాట్లాడు. ప్రజల కోసం పనిచేయటానికైతే ప్రజాస్వామ్యంలో బయటికి రా. ఇవాళ నువ్వు పిన్నెల్లి అక్కడ మాచర్లలో ఒక రౌడీ షీటర్ గురించి కూడా నువ్వు మాట్లాడుతున్నావు అంటే అక్రమంగా తీసుకెళ్లి బాబు గారు లోపలేశారా? నీకు బుద్ధిగానే ఉందా జగన్మోహన్ రెడ్డి? నీకు మైండ్ ఉందా? నిజంగా మైండ్ ఉంటే ఒక చెల్లి గురించి, సొంత తన రక్తంలో పంచుకున్న పుట్టిన చెల్లి గురించే మాట్లాడేవాడు కాదు. చెల్లి గురించి, చీర గురించి ఏ రకంగా మాట్లాడారో ఆ రోజే ఈడు ఆడబిడ్డలకి పనికి వచ్చేవాడు కాదు, ఈడు అన్న కాదు, ఈడు సైకో అని ఈ ఆడబిడ్డలంతా కూడా ఓటు రూపంగా నీకు తరిమేశారు. నీకు రాజకీయ చరిత్ర ఇంకా లేదు, అయిపోయింది నీ సినిమా. నువ్వు ఏ జైల్లో కూర్చుంటానికో నువ్వు రెడీ అయిపోవని చెప్తున్నావు. లాస్ట్ ఫైనల్గా ఆయన రేపు అసెంబ్లీకి వస్తాడంటారా? ఆయన అసెంబ్లీకి వస్తానికి ముందు ఆయనకి రమ్మని మేము కోరుతున్నాము. ఎందుకంటే ఈయనకి సిగ్గుశరం ఉన్నవాడైతే నువ్వు అసెంబ్లీలో వచ్చి కూర్చోవాలా, నువ్వు మాట్లాడాలా. లేదంటే ఈడు అమ్మ బాబుకు పుట్టినోడు కాబట్టి వాడు రాకుండా ఉంటాడు. ఎందుకంటే ఇవాళ కుక్కలు కొంతమంది అదే అసెంబ్లీలో మా చంద్రబాబు నాయుడు గారికి కళ్ళల్లో కన్నీరు పెట్టిన వాళ్ళంతా కూడా ఇవాళ వాళ్ళ రాజకీయ భిక్ష లేకుండా పోయారు. ఎందుకంటే దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రజలంతా కూడా లక్షల మంది ప్రజలు, కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని గెలిపించి పంపిస్తే కుటుంబాల గురించి, ఇళ్లలో ఉన్న కుటుంబాల గురించి, మా గోనమ్మ గురించి ఏ రకంగా మాట్లాడారో ఆవిడ ఒక నెల రోజులు ఇంటి నుంచి బయటికి రాలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు శబ్దం సీఎంగానే అడుగు పెడతా లేకపోతే పెట్టనన్నాడు. ఆయన సీఎంగానే పంపించాం మేము. అది మా మగతనం అనేది, అది మా కార్యకర్తల సత్తా అనేది. దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి రేపు నువ్వు అసెంబ్లీలో రావాలా, నువ్వు మాట్లాడాలని మేము అడుగుతున్నాం. లేదు నాకు నీతి జాతి లేదు అంటే నువ్వు ఇంట్లో కూర్చో. నీ నీతి జాతి వాడైతే నువ్వు రా, మాట్లాడు. ప్రజల మీద, ప్రజలు జరిగింది ఏంటి, ప్రజల మీద ఏం చేయాలా ఏంటనేది నువ్వు మాట్లాడు. నీకు దమ్ము లేదు, నీకు కాదు. ఇవాళ నీ దగ్గర 11 మంది, నీతో 11 మంది, నీ 10 మందిలో 7 మాతో కాంట్రాక్ట్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన డోంట్ కేర్, నాకు అవసరం లేదు. 164 మంది నా ఎమ్మెల్యేలు ఉన్నారు, నాకు ఎన్డీఏ కూటమితో కలిసి 164 మంది నాకున్నారు, నాకు అవసరం లేదని చెప్తున్నారు. అది చూసుకో.